జాతకుడికి జాతక చక్రమునందు జాతకుని యొక్క జీవితానికి సంబంధించిన అంశాల గురించి ఆలోచిస్తే రాహు అంటే ఛాయాగ్రహమైన రాహు ఏదైనా కేంద్రాన్ని అంటే చతుర్భుజాలు ఆక్రమించుకుని ఉంటే కనుక జాతకుడు 10వ సంవత్సరంలో కానీ 16వ సంవత్సరంలో కానీ తన ప్రాణాలను కోల్పోయే అంత ప్రమాదం వడ్డిల్లుతుంది. అంతకుముందు ఆ గ్రహాన్ని కేవలం దుర్మార్గుల ద్వారా మాత్రమే చూస్తారు, శుభాల ద్వారా కాదు. జాతకుని జీవితానికి సంబంధించినంతవరకు రాహు భగవానుడు ఏదైనా కేంద్రాన్ని అంటే చతుర్భుజాల్లో ఆక్రమించుకుని ఉంటే జాతకుడు 10 లేదా 16 సంవత్సరాల్లో తన ప్రాణాలని కోల్పోయే ప్రమాదం వాటిల్లుతుంది. మరియు అంతకుముందు ఆ గ్రహాన్ని కేవలం దుర్మార్గుల ద్వారా మాత్రమే చూస్తూ ఉండేవారు, శుభాల ద్వారా కాదు. విషయాన్ని గమనించండి. ఏంటంటే చిన్న చిన్న బిట్ల కింద పెడుతున్నాను, దీనివల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎక్కడైనా నోట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. లెంగ్త్ వీడియోలు పెడుతూ ఉంటే చాలామంది స్క్రిప్ట్ చేసేస్తున్నారు, పూర్తిగా అర్థం చేసుకోకుండా వాళ్ళు కొంతవరకు విని కొంతవరకు ఇచ్చేసి స్క్రిప్ట్ చేసేస్తున్నారు. పూర్తిగా అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఫోన్లు చేయడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంచేతే నేను చాలా చిన్న వీడియో కింద చేసి అంటే షార్ట్స్ టైప్లోనే చేసి మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి నా ఒక్క కృషికి నా ఒక్క విధానానికి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త.